Namaste. This is Swati on behalf of RS Vecha Society. RS Vecha Society is an NGO which is run by RS Neuro Multi-Speciality Hospital, Dr. Ravindranath Garu, and by myself. This is very special organization because this is very personal to us. We run on basis of only one objective, that is our ethics, values and goodness. These are the main reason we have started the organization in the name of RS Vecha Society in the year of 2021. It's been almost, we have completed 3 years into this journey, and I would like to share my very good personal experiences because I myself run this NGO here from the base of Rajahmundry location. So to be specific about our NGO, that is about our work which we do in regular activities is majorly in tribal areas. So majorly tribal areas lo enduku work chestamante, almost all in the cities here in urban areas, when we see we are overcrowded with funds. I mean, చాలా మంది కూడా ఇక్కడ అనాథాశ్రమాలు కానీ లేకపోతే మెంటలీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంగవైకల్యంతో ఉన్న ఆర్గనైజేషన్స్, అంటే నడుపుతున్న ఆర్గనైజేషన్స్ ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఇక్కడ చాలా మంది డోనర్స్ ఉంటారు. And sometimes if you know very well about NGOs which run these these activities, వాళ్ళకి ఈవెన్ ఖాళీ కూడా ఉండదు. ఎప్పుడైనా మనం భోజనాలు పెడదామని వాళ్ళకి కానీ మన స్పెషల్ డేస్ అప్పుడు కాల్ చేస్తే they even say that they are little busy, ఈ రోజు ఒక 3-4 ఉన్నారండి లైన్ లో, రేపు రండి అని కూడా అంటారు. And that's where I have thought maybe in a different way, in a different way అని కాదు, I wanted to focus on the areas where which is very impossible, maybe next to impossible anochu. So it is very important for us to focus on the areas which is much needed. So RS Vecha Society runs on an objective where we reach the unreachable. This is the tagline what we can say, because we work in the areas which is very difficult to commute. Maybe it will take 1 to 2 hours to walk or 3 to 4 miles we can say. అలాంటి ప్లేసెస్ లో మేము వర్క్ చేస్తాం. ఓన్లీ దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిటీస్ అండ్ ద ట్రైబల్ ఏరియాస్ వేర్ వి వర్క్ ఇన్ ఇస్ దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు రీచ్ హియర్. అంటే ఎవరికైనా అవసరం ఉన్నది అనుకుంటే వెరీ ఈజీ ఫర్ అస్ టు రీచ్. అంటే రోడ్ పక్కనే ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఆర్గనైజేషన్ లో అంటే ఎనీ కైండ్ ఆఫ్ NGOs which work for this cause వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అలాంటి ప్లేసెస్ లో కాకుండా వీఆర్ వర్కింగ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ so that we can focus on literacy specifically, and also about the upliftment of their welfare schemes, and along with the preservation of their cultural heritage. Talking about the activities or the schemes we run, number 1 is Project Ushashu. Project Ushashu is nothing but transformation of the schools. మీరు చూసే ఉండుంటారు, మనం ప్రైమరీ స్కూల్స్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ ఇక్కడ మన గవర్నమెంట్ లో చాలా అందంగా బిల్డింగ్స్ అన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి, ఇప్పుడైతే గత 4-5 సంవత్సరాలుగా చూసుకుంటే చాలా అందంగా ట్రాన్స్ఫార్మ్ చేశారు. వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ ఏంటి, న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటి అన్ని ఉంటున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సిటీస్ అరౌండ్ హియర్. బట్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, ఇంటీరియర్ ట్రైబల్ ఏరియాస్ లో ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్, ఒక ప్రైమరీ స్కూల్ ఒక చిన్న గుడిసెలో ఉంటుంది. మా వీడియోస్ కానీ చూసి ఉన్నట్టయితే, ఒకవేళ మీరు చూస్తా ఉన్నట్టయితే అందులో ఒక గుడిసెలో కానీ లేకపోతే తాటేకుల రేకు కానీ ఇలాంటి వాటిల్లోనే రన్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ వేర్ దే గెట్ దేర్. సో వాట్ వీ డూ, వీ ఫైండ్ అవుట్ దోస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్, ఐ మీన్ స్కూల్స్ అండ్ ద విలేజెస్. వాళ్ళు స్పెసిఫిక్ గా మేము వాళ్ళకి బెంచెస్, టేబుల్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఇస్తాం. ఆ 4 walls ఒకటి ఏంటంటే వాళ్ళు మడ్ తోటో లైక్ మడ్ హౌస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ వాళ్ళు పెట్టుకున్న, ఆర్ ఎల్స్ వి క్రియేట్ అన్ సేఫ్ ఎన్వైరన్మెంట్. బేసిక్ బ్లాక్ బోర్డ్ దగ్గర నుంచి టేబుల్స్, బుక్స్ అండ్ ఎవ్రీ మెటీరియల్ వి ప్రొవైడ్ దమ్. That is where we named it as Project Ushashu. And the next project is Project Shakti. Project Shakti is we work for the upliftment of the women, tribal women.
ట్రైబల్ విమెన్ అప్లిఫ్ట్మెంట్ అంటే వాళ్ళకి స్పెషల్ ఫోకస్ అవసరం లేదండి. ఎందుకు అంటే యాక్చువల్లీ స్పీకింగ్ ట్రైబల్ విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. వెన్ వి సీ, మీరు ఎప్పుడైనా ట్రైబల్ విలేజెస్ కి వెళ్ళి చూస్తే అక్కడ ట్రైబల్ విమెన్ దే కెన్ డూ క్రాప్స్, దే ఈవెన్ బిల్డ్ దేర్ హౌసెస్. వాళ్ళకున్న దీంట్లో వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఊర్లో ఏదైనా వాళ్ళే చక్కబెడతారు. వాళ్ళ హస్బెండ్ ఏమో నైట్ ఆ కొండపూడి అంటారు, అంటే హిల్ కల్టివేషన్ అప్పుడు నైట్ టైం దే జస్ట్ గో ఫర్ వాచ్ అండ్ పగలు ఇక్కడ ఉండి ఈవెన్ నైట్ షిఫ్ట్ కి వాళ్ళు కొండల మీదకి వెళ్ళి ఆ ఫార్మ్ ల్యాండ్స్ వాచ్ చేస్తా ఉంటారు. ఈవెన్ మీరు ఒక ఇల్లు సమ్ టైమ్స్ రెయిన్స్ అండ్ హ్యూజ్ స్టార్మ్స్ అండ్ విండ్స్ లో పోతే వాళ్ళకి ఇల్లు కూడా కట్టేస్తారు అంత ఈజీగా. ఒక రోజులో వాళ్ళ ఒక మట్టి ఇల్లుని కట్టేసే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో ట్రైబల్ విమెన్ దెమ్సెల్వ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఐఎమ్ స్పీకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ హెల్త్, అబౌట్ దేర్ న్యూట్రిషన్. వాళ్ళకి చాలా న్యూట్రిషియస్ ఫుడ్, మళ్ళీ బ్యాలెన్స్డ్ ఫుడ్ అని ఇలాంటిది ఏది ఉండదు. They live on grains, they live on especially on grains. So to majorly వాళ్ళ హెల్త్ కోసం, వాళ్ళ న్యూట్రిషన్ కోసం అండ్ ప్రెగ్నెంట్ విమెన్ ఆ టైం అప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ కానీ న్యూట్రిషన్ ఫుడ్ కిట్స్ కానీ అవి ప్రొవైడ్ చేస్తాం, విచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రాజెక్ట్ శక్తి. And next is Project Kiran. That is, we especially trace villages which do not have any road or power facility. మీరు నమ్ముతారా, ఈ రోజు కూడా ఒక 5 కిలోమీటర్లు వాళ్ళు ప్రైమరీ హెల్త్ కేర్ PHC గానీ ఆర్ఎల్స్ ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ ని అందుకోవడానికి 4-5 కిలోమీటర్లు నడుచుకొని వెళ్లే ఊర్లు కూడా ఉన్నాయండి. సో అలాంటి ఊర్లు మేము ట్రేస్ చేసి ఆ ఊర్లో సోలార్ లైట్స్ ఇస్తాం. మేబీ రైట్ నౌ వీఆర్ గివింగ్ పోర్టబుల్ సోలార్ లైట్స్ బికాస్ వాళ్ళకి కొండపుడి ఉంటుంది. అంటే ఆ అగ్రికల్చర్ వాళ్ళు ఏంటంటే 2-3 కొండల అవతల వాళ్ళ కొండ ఉండి అక్కడికి వెళ్లి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. 2-3 రోజులు ఉండిపోతారు అక్కడ చిన్న గుడిసేసుకొని. అంటే 2-3 కొండల మధ్యలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ అడిగేది మాకు పోర్టబుల్ సోలార్ లైట్స్. అండ్ సమ్ టైమ్స్ స్ట్రీట్ సోలార్ లైట్స్ అడుగుతారు. మేబీ ఇన్ నియర్ ఫ్యూచర్ we wanted to focus on that. So this is called Project Shakti. And number 4 is Project Vana Samrakshana. This is one of the major objective of RS Swecha Society because my husband and even we are totally into wildlife and conservation. My husband is a wildlife photographer apart from being a neurosurgeon. So we almost have very much we really love this wildlife, nature gani lekapote maybe we wanted people also to be involved in conserving and preservation of our nature. We wanted to let them know what importance the nature gives in the fulfillment of any life of a human being. So in that way చూసుకుంటే వన సంరక్షణ అన్న ప్రాజెక్ట్ లోని wherever we go, అంటే ఒక ఊరు తీసుకుంటే ఏ ఊరుకు వెళ్ళినా we do all the activities because ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి 2-3 hours ట్రావెల్ చేస్తాం ఒక విలేజ్ కి. అక్కడి నుంచి ఇంకొక గంట నడుచుకొని వెళ్తాం. వెళ్ళి ఓన్లీ వన్ పర్టికులర్ ఆబ్జెక్టివ్ మీద మేము చేసి రావాలి అంటే మేబీ ఆ టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఆ ఊరికి రీచ్ అవ్వడానికి మాకు 5 hours పడతాయి. 5 hours పట్టిన తర్వాత ఒక్క సోలార్ లైట్ లేకపోతే విలేజెస్ కి ఒక 100 సోలార్ లైట్లు ఇచ్చి రాకుండా వి ఫోకస్ ఆన్ ఆల్ ద ఆబ్జెక్టివ్స్. అండ్ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మేము స్టడీ చేసి వస్తాం వచ్చినప్పుడే. సో ఇన్ దాట్ వే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. స్నేక్ బైట్ అవేర్నెస్ అంటే వాళ్ళకి పోస్టర్స్ అవి కూడా రెడీ చేసేస్తాం అబౌట్ వెనమస్ అండ్ నాన్ వెనమస్ స్నేక్స్. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ ట్రీస్ కటింగ్ గానీ అంటే డిఫారెస్టేషన్ ఇలాంటివన్నీ జరగకుండా వి కౌన్సిల్ దమ్ అన్నమాట. అంటే వాళ్ళకి చెప్తాం హౌ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ ఈజ్ ఫర్ అవర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అవర్ ఫ్యూచర్ చిల్డ్రన్ ఆల్సో టు నో. So these are the 4 main projects we work in. So when you ask about things keep me motivated is nothing but my own happiness. The main thing which keeps me motivated is seeing them happy under whatever region we do. The most needed areas lo chestna unna oka satisfaction keeps me driving me towards the motive of doing in these unreachable areas. And specific ga chuskunte I myself hail from a very interior place which is in Chintapalli, Paderu regions. So I hail from a tribal background and I myself is a tribal girl. So I have grown up hearing my dad's stories wherein మా నాన్నగారు ఆయన చదువు ప్రైమరీ ఎడ్యుకేషన్ పొందడానికి చదువుకోవడానికి ఆయన 5 kilometers నడిచేవాళ్ళంట. మేబీ ఇన్ 50s or 60s 1960s 50s ఆ టైంలోని స్టోరీస్ అన్ని విని పెరిగాం.
అండ్ వీఆర్ లక్కీ టు గెట్ ఎడ్యుకేషన్. యూనో మా నాన్నగారు ఆ రోజుల్లో చాలా కష్టపడి చదువుకొని మమ్మల్ని యూనో హీ గాట్ ఎంప్లాయిడ్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దేర్ ఇన్ పాడేరు. దేర్ ఆన్ మా కెరీర్ గానీ మా చదువులు అండ్ ఆల్ వీ హ్యావ్ టర్న్డ్ అప్ లైక్ దిస్. స్పెసిఫిక్ గా చూసుకుంటే దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ మై మైండ్. అవన్నీ నేను వినడమే కాకుండా నేను ఆ ట్రైబల్ ఏరియాలో పెరిగాను కాబట్టి I myself have seen many children. మా నాన్నగారు ఒక్క పూట అన్నం కోసం 5 కిలోమీటర్లు వాళ్ళ స్కూల్ కు వెళ్లి నడుచుకొని వెళ్ళి వచ్చిన రోజుల్లో ఆ స్టోరీస్ అన్ని విన్నాను. అవన్నీ వినే నాకు మైండ్ లో చాలా చాలా ఫిక్స్ అయిపోయి ఉంది. ఇట్స్ నాట్ దట్ యునో మనం మంచి చేయాలి అంటే మన చేతిలో చాలా ఎక్కువ ఉండాలి అన్నది కాదు. ఉన్న దాంట్లో వాట్ ఎవర్ వీ హ్యావ్, అంటే అది రూపాయి అవ్వచ్చు, 2 రూపాయలు అవ్వచ్చు, ఏదైనా సరే వాట్ ఎవర్ వీ హ్యావ్ అది పెడితే చాలు. మనం చేసేదేదో గొప్పదవ్వ ఉండక్కర్లేదు, చిన్నదైనా సరే గొప్పగా చేసే అవకాశం ఆ దేవుడు మనకి ఇచ్చాడు కదా అని ఐ కీప్ మోటివేటింగ్ మై సెల్ఫ్ ఇన్ దాట్ వే. As I've told you, we are based out in Rajahmundry. RS Neuro Multi Speciality Hospital is ours. My husband is a neurosurgeon. He is the managing director of the hospital as well. He is the president of RS Swecha Society. Our one and only financial contributor is my husband. And maybe మేము maximum financial contribution, money contribution అది తీసుకోం, except unless and except from the family or friends, very close friends, because ఒక్క రూపాయి తీసుకుంటే we are so accountable and we need to be so authentic. Of course we are so authentic, I believe in that. కాకపోతే we majorly accept material donations. We do accept financial contributions only in a very specific stream. If at all we go for a bigger projects and ఆ కొలాబరేషన్స్ గానీ వాళ్ళు మాతో చేయాలనుకున్నా, లేదు మేము చేస్తున్నప్పుడు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నా, నథింగ్ బట్ ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. వాట్ ఎవర్ యాక్టివిటీ వీ డూ, వీ పోస్ట్ ఇట్ ఇన్ సోషల్ మీడియా ఆర్ ఎల్స్ మేము పర్సనల్ గా పెట్టుకుంటాం. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ అప్రోచ్ us. We can say one and only contributor is Dr. Ravindranath, and rest all is material contributions. ఎప్పుడైనా స్కూల్స్ కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా పోస్ట్ చేస్తే few people might send me pencil boxes, books ఇవి అవి పంపిస్తారు. కానీ మేజర్లీ మాకు కావాల్సింది బెంచెస్, బ్లాక్ బోర్డ్స్ గానీ ఆ 4 walls కన్స్ట్రక్ట్ చేయడానికి కొంచెం అమౌంట్. ఆ అమౌంట్ మేజర్లీ దొరకదు మాకు, ఓన్లీ బుక్స్ వాటికే లైక్ మెటీరియల్స్ వి యాక్సెప్ట్. సో చూసుకుంటే as I've told you, Dr. Ravindranath garu is a major help for us. February 27th being an NGO day, it is the celebration of not just all the NGOs coming together and celebration on the point of the pakkana pedte. NGO is non-government organization which runs on non-profitable basis. It bridges the gap between the government and the social welfare at the society levels, because అన్ని గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయకపోవచ్చు. అంటే ఒక మనిషి ఆశాజీవి, ఎంత మనం పెట్టినా సరే వాళ్ళ ఆశ చావదు అన్నట్టు మనం ఎంత చేసినా గవర్నమెంట్ ఏదో అంటానే ఉంటాం. ఆర్ సో కాల్డ్ అథారిటీస్ నుంచి ఇది రాలేదు అది రాలేదు, ఇలాంటి గ్యాప్స్ గానీ ఏదో ఒకటి ఉంటుంది. ఈచ్ NGO వర్క్స్ ఆన్ ఎ డిఫరెంట్ కాజ్. So on this NGO day, my urge to all the people who work and collaborate with NGOs or who have NGOs is, be very specific, be authentic and be ethical and follow the values whatever you are doing in your area. NGO అంటే ఒక ఆర్గనైజేషన్ అనే అవ్వక్కర్లేదండి. మేము RS Swecha పెట్టక ముందు చాలా వర్క్స్ చేసాం. ఇలాంటి చాలా సేవా కార్యక్రమాలు, అంటే అన్నదానం అయి ఉండొచ్చు, లేకపోతే ఒకరు చదువుకుంటే వాళ్ళకి స్పాన్సర్షిప్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మేము డాక్టర్స్ కాబట్టి ఆ మెడిసిన్స్ గానీ ఇవన్నీ చాలా చేసాం. అది అప్పటికి స్పెసిఫిక్ గా మేము స్వేచ్ఛా సొసైటీ అన్న పేరు అన్నది కూడా పెట్టలేదు. జస్ట్ అవుట్ ఆఫ్ ద హెల్ప్, అవుట్ ఆఫ్ ద హార్ట్ వీ హ్యావ్ డన్ వాట్ ఎవర్ వీ హ్యావ్. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ NGO రోజున తెలుసుకోవాల్సింది ఏంటంటే, డూ వాట్ ఎవర్ హెల్ప్, డూ వాట్ ఎవర్ which is there in your hands. Nothing need to be so greater. మీరు చేయాలనుకుంటే చాలా గొప్పదే అవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో మీరు చేయండి. ఏ చిన్నదైనా, అది రూపాయైనా అవ్వుండొచ్చు, ఒక బుక్ అయినా, ఒక పుస్తకమైనా, ఒక బట్ట అయినా అవ్వుండొచ్చు, లేదా తాగడానికి వాళ్ళకి నీళ్ళైనా అవ్వుండొచ్చు. మీరు చేసే ప్రతి పని NGO అన్న ఒక మంచి ఆలోచనలోని కూడుకొని ఉండి వాళ్ళకి చేస్తే చాలు. అండ్ చేసినప్పుడు మీరు హార్ట్ఫుల్ గా చేయండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ the blessing from God. adini namtar. And thank you so much and wish you very good luck on this NGO day, who are all doing the programs in upliftment of the society and the weaker sections of the society. Thank you so much.